అని చాలా మంది చెబుతారు. అంటే వీళ్ళు పవర్ఫుల్ స్పిరిట్ తో నింపబడిన వాళ్ళు. వీళ్ళు ఎవరు బయటికి రాలేదని చాలా వరకు కొంతమంది వచ్చారనుకోండి. కథోలిక్స్ వాళ్ళు బయటకు వచ్చారు, నేను చూశాను. ఆ నర్స్, ఆ సిస్టర్స్, నన్స్ బయటకు వచ్చి మోకాళ్ళ లోతు వరకు, నడుము వరకు నీళ్లున్న నెలల్లో ఆ డ్రెస్సులు వేసుకొని పనులు చేస్తున్నారు. ఆ డ్రెస్సులు వేసుకొని అసలు ఎక్కడికి రావాలి అట్లాంటి వాటిలోకి. కానీ వాళ్ళు సేవ చేస్తా ఉండారు. దుఃఖితులకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆకలి తీర్చటం. వాళ్ళ కష్టాలు మా కష్టాలు అనుకొని వీళ్ళు కష్టపడుతూ కష్టంలో ఉన్న వాడికే సహాయం చేయటం. ఏడ్చేవాడితో ఏడవాలంట బైబిల్ చెబుతా ఉంది. యేసు ప్రభు చెబుతా ఉన్నాడు, నవ్వే వాళ్ళతో నవ్వండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి. హల్లెలూయా. దుఃఖములో ఉన్నప్పుడు వారు, అది నా దుఃఖము, అది నా బాధ, ఇది నాదే అని నువ్వు భావించి కనీసం ప్రార్థన అన్న చెయ్యాలి. నువ్వు హెల్ప్ చేయలేకపోయినా హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి. సర్వం కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. విశ్వాసులు కూడా, సేవకులు కూడా. ఒక సేవకుడు, నాకు తెలిసిన సేవకుడు పాస్టర్ మాథ్యూ గారు, నేను ఆయన కలిసి చెన్నైలో చదువుకున్నాను బైబిల్ కళాశాలలో 87 నుండి 89 వరకు. ఇప్పుడు చరిత్ర కాదు ఇది, 38 సంవత్సరాల క్రితం ఉంది. ఆయన విజయవాడలో సేవ చేస్తున్నాడు. ఆయన చర్చి మొత్తం మునిగిపోయింది, వస్తువులన్నీ కూడా తడిసిపోయింది. అస్సలు ఒక్క వస్తువు కూడా తీసుకొని బయటకు వెళ్ళటానికి బయట కూడా నీళ్ళే లేదు. బయటకు వెళ్ళటానికి ఒక బైబిల్ మాత్రం తెచ్చాడు అంతే. ఇట్లా చూపిస్తున్న బైబిల్ని అన్ని మునిగిపోయింది మొత్తం. పిఏ సిస్టమ్ కానీ, పుల్పేట కానీ, అక్కడ చర్చిలో ఉన్న వస్తువులు ఎవరు తెలియదు. అది అకస్మాత్తుగా వచ్చి చేసింది, ఉప్పిల్లా వచ్చి చేసింది. నిద్రపోతున్నారు, వచ్చి చేసింది నీళ్ళు అట్లాగే ఉప్పిల్లాగా. ఒక్క వస్తువు కూడా తీసుకెళ్తానికి లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయండి, ఎన్ని అవసరాలు కదా. టీవీలని, ఫ్రిడ్జ్లని, వాషింగ్ మిషన్లని, ఇంకా మిక్సీలని, స్టవ్లు, గ్యాస్ సిలిండర్స్, బట్టలు, వస్తువులు, బంగారం. కొంతమంది అయితే బంగారం కూడా పోయింది. ఆ బీరువా చూపిస్తుంది, నేను ఒంటరైపోతున్నా. అసలు బీరువా తాళం ఎట్లా వచ్చింది తెలియదు, మరి తాళం ఏనేదేమో. బీరువాలు ఉన్నవన్నీ కొట్టుకుపోయినాయి. బంగారము, పట్టా కాగితాలు, ల్యాండ్ కాగితాలు, ఇంటి కాగితాలు, స్టడీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి. ఒక అతనైతే తాండాలు, ఖమ్మం దగ్గరే, ట్రాక్టర్లు, కారు, వాళ్ళ ఇల్లు. తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెబుతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా బాగా పిల్లలాగా వచ్చి చేస్తే ఆ చెట్లు పట్టుకున్నాను అని చెబుతా ఉన్నాడు. తండ్రి కొట్టుకుపోయాడు, ఎడిపోయాడు తెలియదు. ఇక కాసేపటికి తల్లి నాన్నయ్య అంటా ఉంది. ఈ లోపల తల్లి పడిపోయింది. పిల్లోడు కొట్టుకుపోయాడు. ఎవరో వచ్చి ఏదో సేఫ్టీ దాంతో వాళ్ళు బయటకు తీయటం జరిగింది. సేఫ్ గార్డు ఉపయోగించి. పిల్లోడు మాత్రం ఇంజనీర్ చదువుతున్నారు. ఒక పిల్లోడేమో చెన్నైలో చదువుతున్నాడంట. అది తెలిసి వచ్చేసాడు అతను. ఫ్యామిలీ మొత్తం పోయింది, మొత్తం సంపాదించిందంతా పోయింది, నేలమట్టం అయిపోయింది. వాళ్ళ వస్తువులన్నీ నేలలో కూరుకుపోయింది. ఎంత బాధ అండి. కోట్ల రూపాయలు నష్టం అయిపోయింది పిల్లల. ఏమి లేదు, పేపర్లతో సహా, డబ్బుతో సహా అన్నీ నేలమట్టం అయిపోయింది. మట్టిలో మనిషి చనిపోయిన తర్వాత సర్వం కోల్పోయినట్టుగా ఎట్లా పూడ్చిపెడతారో అట్లాగా కూడిపోయినాయి అన్ని కూడా నేలలో, మట్టిలో. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఆదరణ ఎవరిస్తారు, ధైర్యం ఎవరిస్తారు, ప్రోత్సాహం ఎవరిస్తారు? కలిగి ఉన్న మనమే ఏదో ఒకటి చేయాలని దేవుని వాక్యము చెబుతా ఉంది. మనమే ఆదరించాలి, దేవుని బిడ్డలు ఆదరించాలి. అదే దేవుని వాక్యం. దేవుని వాక్యము సందర్భాలను బట్టి వ్రాయబడింది. కొంతమంది అసందర్భంగా వాడుతూ ఉంటారు. కొన్ని వాక్యాలు తీసుకొని విమర్శిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు క్రైస్తవ్యాన్ని. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే చదవమ్మా, కంటిన్యూ చేయండి.
బూడిదకు బదులుగా పూదమనిస్తాడంట. దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని ఇస్తాడంట. కృంగిపోయిన వారిని, భారంలో ఉన్నటువంటి మనసుకి దానికి బదులుగా శుద్ధి వస్త్రాన్ని ఇస్తాడు. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి మాటలండి ఇవి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితి అదే. కొన్నిసార్లు వరద రాకపోవచ్చు. ఇంతకుముందు సునామీ వచ్చింది, సైక్లోన్లు వచ్చినాయి, గాలి తుఫాన్లు, ఇప్పుడు వరద, ఒకప్పుడు కరోనా, ఇట్లా చాలా వచ్చి భూమిని కంపించేస్తున్నాయి, మానవుడిని అతలాకుతలం చేస్తా ఉన్నాయి, జీవన శైలిని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. మనిషిని గమనించినట్లయితే ఇది పరీక్షించుకునే సమయము. నేనంటాను శాపమో ఉగ్రత అని అన్న నేను. మనిషి తను తాను పరీక్షించుకోవటానికి దేవుడు ఎలవ్ చేస్తా ఉన్నాడు. నువ్వు చేస్తున్న తప్పిదం వల్లనే ఆ బుడమేరుని ఆక్రమించేశారంట. ఇప్పుడు చెరువులను ఆక్రమించారు కదా మన హైదరాబాద్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద పడ్డారు. హైడ్రాని తీసుకొచ్చి కొన్ని చెరువులు ఆక్రమించబడినవి అన్ని ఎందుకు హైదరాబాద్ మురుగుతుందంటే ఈ దినాల్లో చెరువులు ఆక్రమించేది. చెరువుల్లోకి వెళ్లాల్సిన నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. ఆ బుడమేరుని ఆక్రమిస్తే, ఆ ఏరియాలన్నీ ఆక్రమిస్తేనే అవన్నీ అట్లా వచ్చేసినాయి అని ఒక టాక్. చెరువుల్ని, ప్రకృతిని మనం పాడు చేస్తే అది మనల్ని పాడు చేస్తుంది. మన తప్పిదాలే, తప్పులవి. మనిషి చేసే ప్రతి తప్పుకి శిక్ష ఉంటది. దాన్నే మనుషులు ఏమంటారు? పాపము, శాపము, ఉగ్రత, ఇట్లా మాట్లాడతారు. నేనేమంటానంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే సమయం ఇది. హల్లెలూయా. పరిశోధించుకునే సమయం. మన హృదయాన్ని పరిశోధించుకునే సమయం. దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా విలయ తాండవాడుతున్నటువంటి ప్రకృతి విలయ తాండాన్ని మనము చూస్తూ పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, మార్పు చెందాలి, పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, విడుదల పొందాలి, తప్పిదాలన్నీ దిద్దుకోవాలి, తప్పులన్నీ దిద్దుకోవాలంట. దిద్దుకోవాలన్నది వాక్యంలో. దిద్దుబాటు కాలం ఇది. ఇంకో మాట చెప్పాలంటే ఏ కాలమో? దిద్దుబాటు కాలం, దిద్దుకునే కాలం, మార్పు చెందటానికి, పరివర్తన చెందటానికి, పరీక్షించుకోవటానికి దేవుడు మనకిస్తున్న సమయము. హల్లెలూయా. వాళ్లే పాపులు కాదు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు పాపులు, అట్లాగయ్యారు. కాదు. యేసు ప్రభు కూడా చెప్పారు, ఆ శిథిలాల కింద పడిపోయి చనిపోయినటువంటి వారు పాపులు అనుకుంటున్నారా? మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని అన్నాడు యేసు ప్రభు. పాడైపోయిన వాళ్ళందరూ, నష్టపోయిన వాళ్ళు పాపులు అట్లాగనుకుంటే చాలా మంది పాపులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. మరి వాళ్ళ మీదకి రాలా? వస్తుంది ఒక దినం. పరీక్షించుకునే దినం దేవుడిస్తున్నాడు. ఇది చూసన్నా కానీ మారు మనసు పొందు, విడుదల పొందు, సరి చేసుకో, పరివర్తన చెందు, రక్షణ పొందు అని దేవుడు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇవి చూసన్నా గాని, ఇకనన్నా గాని, ఇప్పుడన్నా గాని దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. ఇంకా చదువమ్మా. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, భారమైనటువంటి, భారముతో నింపబడినటువంటి మనుషులకు స్తుతి వస్త్రం అంటే బాధ నుండి విముక్తి, వ్యాధి నుండి విముక్తి, కష్టము నుండి విముక్తి, ద్రోహము నుండి విముక్తి, మోసము, దగా నుండి విముక్తినిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మార్పు చెందటానికి ఇష్టపడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే, దైవత్వం అంటే ఏంటో తెలుసా? మనము తిరగటానికి, మళ్ళటానికి, మార్పు చెందటానికి ఎప్పుడైతే ఇష్టపడుతున్నామో ఆ ఇష్టమే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అలాంటి ఒక మంచి ఇష్టమే దేవుడు. యేసు ప్రభువు అందుకే అన్నాడు, మంచివాడు దేవుడు ఒక్కడే,
మంచివాడు. మంచివాడు ఆయన పేరు ఏంటంటే మంచివాడు, దేవుని పేరు. మంచి చేయటానికి, మేలు చేయటానికి, నీతి చేయటానికి, పరిశుద్ధమైన చేయటానికి ఎప్పుడైతే నీవు మనసును కలిగి ఉంటావో ఆ మనసే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడే ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉండాలి. చదవండి అమ్మా. యెహోవా నాటినటువంటి చెట్లు, దేవుడు నాటిన చెట్లు, మహిమగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు నాటిన చెట్టు నువ్వు. హల్లెలూయా. యెహోవా తన ఘనత కోసం నాటినటువంటి చెట్టువు నువ్వు. చాలాసార్లు దేవుడు నిన్ను నన్ను చెట్టుతో పోలుస్తున్నాడు బైబిల్ వాక్యంలో. హల్లెలూయా. దేవుని తోటలో నాటబడినటువంటి అంజూరు చెట్టులాగా ఉండాలని, ద్రాక్ష తోటలో నాటబడిన ద్రాక్ష చెట్టులాగా ఉండాలని, లేకపోతే ఆ ద్రాక్ష చెట్టుకి, ఆ తీగలకి నువ్వు అంత కట్టబడి ఉండాలని. హల్లెలూయా. యేసుప్రభు అదే అన్నాడు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి నాటిన ప్రతి చెట్టు పెరికివేయబడుతుంది. నా తండ్రి నాటినటువంటి చెట్టు ఎక్కువగా ఫలించాలని, పనికి మాలినటువంటి, పనికి రానటువంటివి నరికివేయబడతాయి, తీసివేయబడతాయి. నువ్వు ఎక్కువగా ఫలించాలి దేవుని బిడ్డ. దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉన్నానంటే కాదు. మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డానంటే కాదు. సువార్త ప్రకటిస్తున్నావా? సహాయం చేస్తున్నావా? సహకరిస్తున్నావా? ఆదుకుంటున్నావా? ఓదారుస్తున్నావా? కన్నీళ్లు తుడుస్తున్నావా? విడిపిస్తున్నావా? బందీలు ఉన్న వాళ్ళని విడిపించాలని, వాళ్ళ కట్లు పెంచాలనుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. బంధించబడినటువంటి వారి యొక్క బంధకాలను, వాళ్ళ కట్లను పెంచివేయాలి. దుర్మార్గులు కడతారంట ఆ కట్లు. పోయిన వారిని చెప్పుకున్నాం. దుర్మార్గులు కట్లు కడతారు, దుష్టులు కట్లు కడతారు, నీతిహీనులు కట్లు కడతారు, భక్తిహీనులు కట్లు కడతారు, బంధిస్తారు. మోసగాళ్ళు, అబద్ధికులు బంధిస్తారు. వాళ్ళ బంధకాల్లో పెట్టేసి వాళ్ళని బాధ పెడతారు, గాయపరుస్తారు. ఇక వారికి వారికి ఇక అన్నం ఉండదు, నీళ్లు ఉండవు, వారికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, విడుదల ఉండదు, సంతోషం ఉండదు, శుద్ధి ఉండదు. అట్లా చేసేస్తారు దుర్మార్గులు. దుర్మార్గుల యొక్క కట్లు తెంచివేయాలి దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవుని బిడ్డలైతే దేవుని నమ్ముకున్నానని చెప్తే నువ్వు వట్టిగా చెబితే కుదరదు, కట్లు తెంచేసేయాలి. హల్లెలూయా. నువ్వే కట్లు కట్టొద్దు దుర్మార్గుడిగా, దుర్మార్గురాలుగా. ఎవడైనా దుర్మార్గుడు గాని దుర్మార్గురాలు గాని కట్లు కడితే తెంచేసేయాలి. అది నీ బాధ్యత, అది నీ పని, నీ కర్తవ్యం. అది దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారి యొక్క గుణ లక్షణం. హల్లెలూయా. ఇది దేవుడు నీలో నుండి రావాలని చూస్తున్నాడు. నువ్వు చెయ్యాలని, నీ ద్వారా జరిగించాలని దేవుడు ఆత్మతో నిన్ను నింపుతా ఉన్నాడు. దేవుని ఆత్మతో. నాలుగో వచనం చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. ఐజాయా చాప్టర్ 61 verse 4. చాలా కాలము నుండి అమ్మా పాడుగా ఉన్నటువంటి, చాలా కాలం నుండి పాడుగా ఉన్న, పాడైపోయిన స్థలాలను కడతారు. దేవుని బిడ్డల యొక్క బాధ్యత ఏంటంటే, సేవకుల బాధ్యత ఏంటంటే, విశ్వాసుల బాధ్యత ఏంటంటే, ఆత్మచేత నింపబడినటువంటి వారి బాధ్యత ఏంటంటే, దేవుని యొక్క భాషలు మాట్లాడే వారి బాధ్యత ఏంటంటే, ఆత్మదారి భాషలు మాట్లాడుతున్నామని చెప్పే వారి బాధ్యత ఏంటంటే, పాడైపోయిన వారిని, పాడైపోయిన దాని దగ్గరికి వెళ్ళి దానిని బాగు చేయాలి, దాన్ని కట్టాలి. బాగుండాలి హట్లోకి వెళ్తారు ఈ దినాల్లో. పెద్ద పెద్ద మందిరాలు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో, పెద్ద పెద్ద సేవకులు చూసుకుంటున్నారు. బాగా డబ్బు సంపాదించి మోసంతోనూ, అబద్ధాలతోనూ,
ప్రజల దగ్గర దోచుకున్నటువంటి బిల్డింగ్లు కట్టుకొని, ఏది టవర్లు కట్టుకొని సుఖభోగాలు అనిపిస్తున్న సేవకులు చూస్తున్నారు, కానీ కష్టపడి పనిచేస్తున్న సేవకుడిని చోట్ల, కష్టపడి బాధపడుతున్నటువంటి విశ్వాసిని చోట్ల, దుఃఖములో వేదనలో కన్నీళ్లలో ఉన్నటువంటి వారిని చోట్ల, గుండె చెదిరిపోయి పగిలిపోయిన వారిని చోట్ల, నలిగిపోయి విసుగు చెంది వేసారిపోయిన వారిని ఎవరో పట్టించుకోవట్లా. ఇది దేవుని సేవ కాదు, ఇది దేవుని ఆత్మ కాదు, ఇది దేవుని సంబంధమైంది కాదు, దేవుని సహవాసం కాదు, దేవుని సంఘం కాదు. ఇది దేవుని సంఘం అంటే పాడైపోయినటువంటి వాళ్ళని వెతుక్కుంటా వెళ్ళాలి, దుఃఖంలో ఉన్న వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, నలిగిపోయిన వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, అవసరంలో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అందుకే దేవుడు నా హృదయంలో భారం పెడితే మణిపూర్ వెళ్ళి వెతుక్కుంటా. సురాచాందపూర్ అనేటువంటి ఆ చుట్టుపక్కల జరిగినటువంటి అమానుషం, దౌర్జన్యం, దోపిడీ, హింస, ఉపద్రవం, దానికి కారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్యలోనికి ఎవరైతే బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారి మధ్యలోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం జరిగింది. అక్కడ వాక్యం కూడా ప్రకటించాను. అలాగే వారి అవసరాలకి సహాయం చేయడానికి దేవుడు నన్ను బలపరిచాడు. నేను ఈ సమయంలో ఎంతో బాధపడతా ఉన్నా. నేను విజయవాడలో ఇంకా చేయగలిగినంత చేయటానికి మనసుంది, కానీ చేయలేకపోతున్నాను. ప్రభువా నన్ను బలపరిచి ప్రభు అని అడుగుతున్న దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఉంది నాకు, రోజు ఏడుస్తున్నా, మనసులో హృదయంలో దుఃఖపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, చూస్తున్నా వాళ్ళ బాధని. హల్లెలూయా. ఇంకా చేయాల్సింది మనం చెయ్యాలి పిల్లారా. అడగాలి ప్రభువుని, వెతకాలి, సహాయం చేయటానికి వెతకాలండి, ఆదరించడానికి వెతకాలి, ఆదుకోవటానికి వెతకాలి. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి బాధ నుండి విడిపించటానికి మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క నిజమైనటువంటి జీవితం. దేవుని బిడ్డలు అంటే వాళ్ళు నిజంగా. ఇంకేముందమ్మా చదవండి. పాడైపోయిన దాన్నే, ఇక్కడ ఏముందంటే పురాతన శిథిలాలను వారు మళ్ళీ నిర్మిస్తారు. పురాతనమైనటువంటి శిథిలమైపోయినటువంటి వారు, చెదిరిపోయిన వారు. శిథిలమైపోవటం అంటే ఏంటో తెలుసా? పీసులుగా మొత్తము కొలాప్స్ అయిపోవటం. అదే చెప్పాను ఖమ్మంలో చర్చిల గురించి. ఖమ్మమే కాదండి, చాలా చర్చిలు పోయినాయి అట్లా. అసలు ఈరోజు ఆరాధన లేదు కొన్ని చర్చిలు, తెలుసా మీకు? మీరు చక్కగా ఆరాధన చేసుకోవడానికి దేవుడు మంచి స్థలం ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. అయినా రాట్ల చర్చికి చాలా మంది ఆరాధించుకోవటానికి ప్రజలు వస్తున్నారు, కానీ చర్చి లేదు వాళ్ళకి. స్థలం లేదు నిలబడటానికి కూడా కొంతమందికి. ఈరోజు శిథిలమైపోయింది, పాడైపోయింది. గతంలో పాడైపోయిన స్థలాలను పూర్వస్థితికే చేస్తారు అని వాడుక భాషలో. గతంలో పాడైపోయింది. నీ గతం పాడైపోయి ఉండొచ్చు, శిథిలమైపోయి ఉండొచ్చు. నీ పూర్వస్థితి మళ్ళా దేవుడు నీకు ఇస్తాడు. కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానంలో ఉన్నవారు, అప్పులు పాలైపోయిన వారు, సర్వం కోల్పోయిన వారు, అవమానించబడి దోచుకోబడి దోపిడికి గురైన వారు అందరూ కూడా చెబుతా ఉన్నాను. దేవుడి వాక్యం చెబుతా ఉంది. ఈ వాక్య ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నాను. పూర్వస్థితి మళ్ళా మీకు తిరిగే వస్తది. హల్లెలూయా. మళ్ళా మీరు తిరిగి కట్టబడతారు, బలపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, సర్వ సమృద్ధిని కలిగి ఉంటారు. శాంతిని కోల్పోయినా, సమాధానం కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా, ఆనందం కోల్పోయినా, విడుదల కోల్పోయినా, మీరు ఇంతకు ముందున్న దానికంటే అధికమైనటువంటి ఉన్నతమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నీ దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మళ్ళా తిరిగి మీరు కట్టబడతారు. హల్లెలూయా. నేను అదే దేవునితో రోజు మాట్లాడతాను. నేను మళ్ళా తిరిగి కట్టబడతాను. భలే వాక్యం అండి ఇది. నిజంగా ఈ వాక్యాలు దేవుడు మాట్లాడమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి కట్టబడతాడు.
హల్లెలూయా. నువ్వు కట్టబడుదువు గాక, దేవుని చేత బలపరచబడుదువు గాక. విజయవాడ వాళ్ళే కాదు, ఖమ్మం వాళ్ళే కాదు, ఏలూరు వాళ్ళే కాదు, కాకినాడ వాళ్ళే కాదు, మహబూబ్ నగర్ వాళ్ళే కాదు, హైదరాబాద్ వాళ్ళే కాదు, ఇంకా ఎక్కడెక్కడుందో గుడివాడే కాదు, ఇంకెన్ని ప్రాంతాలు ఉందో తెలియదు, కానీ చాలా ప్రాంతాల్లోనికి విస్తరించింది భయంకరంగా. నీటి ఓటలు వెళ్తా ఉండి, ఇంకా వరద వెళ్తా ఉంది, ఇంకా ఉందంట. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. ఇంకా గుంటూరు ప్రాంతాలకు కూడా విపరీతంగా, నెల్లూరు, ఒంగోలు అన్నిటికి కూడా, ఇప్పుడు మహారాష్ట్ర ప్రాంతాల్లో, ఈ యొక్క నార్త్ ఇండియాలో కూడా వెళ్తున్నట్లుగా నేను వార్తల్లో వింటా ఉన్నాను. ఇలాగా దేవుడు పరీక్షించుకోవడానికి సమయం ఇస్తా ఉన్నాడు, పరిశోధించుకోవడానికి సమయం ఇస్తా ఉన్నాడు. కృంగిపోయిన స్థితిలో ఉండొద్దు, నలిగిపోయిన స్థితిలో ఉండొద్దు. దేవుని దగ్గరకు వస్తే నువ్వు కట్టబడతావు. హల్లెలూయా. బలపరచబడతావు, దీవించబడతావు, పోషించబడతావు, ఆశీర్వదించబడతావు. నీకు ఉండాలి లేకపోయినా, పంట ఉండాలి లేకపోయినా, ఆస్తి ఉండాలి లేకపోయినా, సర్వం నీ కోల్పోయినా, నీ యొక్క దొడ్డిలో మంద లేకపోయినా, పొలములో పంట లేకపోయినా, ఉద్యోగములో దీవెన లేకపోయినా, వ్యాపారంలో నష్టం ఉండా, ఇంటిలో ఉన్న అన్ని కోల్పోయినా, నీ దగ్గర నుండి తీసివేయబడదు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ దగ్గర నుండి తీసివేయబడదు. అన్నిటికంటే గొప్పది దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఆత్మ కావాలి మనకి. ఇలాంటి ఆత్మ కావాలి. కోరిక ఎగిరి గంతులేసే ఆత్మ కాదు. పోనకంలాగా గంతులేసి మాట్లాడే భాషలు మాట్లాడండి, మాట్లాడాలి. బైబిల్ చెబుతుంది మాట్లాడాలి. నేను మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడతానంటాడు అపోస్తలుడు పౌలు గారు. నేను ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తాను, అందుకే మీరు కూడా ఆత్మతో నింపబడి ప్రార్థన చేయండి అని అంటాడు. ఆత్మతో నింపబడాలి, ప్రార్థన చెయ్యాలి. కానీ అపోస్తలుడు పౌలు చేసిన సేవను కూడా గుర్తించాలి. దేవుడి వాక్యం చెబుతుంది కూడా గుర్తించాలి మనం. ఇంకా ఏముందమ్మా చదవండి. తరతరాల నుండి శిథిలమైపోయిన పట్టణాలను క్రొత్తవి చేస్తాడు. విదేశీయులు నిలుస్తూ మీ మందలను మేపుతూ ఉంటారు. విదేశీయులు, పరదేశీయులు అంటే వాడికి భాష ఏమన్నా విదేశీయులు. విదేశీయులు వస్తారంట మీ దగ్గరికి. ఫారినర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అందుకే ఇక్కడ వాడి భాషలో విదేశీయులు అని రాశాడు. ఫారినర్స్ రప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇతర దేశస్తులు పొలాలలో, ద్రాక్ష తోటల్లో మీకోసం పని చేస్తారు. వాళ్ళు పని చేస్తారు మీకోసం. ఇంకా ఎస్, మీరు యెహోవాకు యాజకులు, దేవుని సేవకులు. ఇంకా ఆమేన్. ఇతర జనాల ఐశ్వర్యాన్ని మీరు జనముల యొక్క ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు. వాటి సమృద్ధి పొంది అతిశయిస్తారు. చాలా విషయాలు ఉన్నాయండి ఇక చెప్పుకుంటూ పోతే. 6వ వచనం 7వ వచనం చదవమ్మా. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు, నిందకు ప్రతిగా సంతోషిస్తారు. ఆమె నా ప్రజలు సంతోషిస్తారు అని ఉంది ఇక్కడ. తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అయ్యిద్ది. శాశ్వత ఆనందం వారికి కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే న్యాయం జరిగించటం అంటే యెహోవా అనే నాకు ప్రీతికరం, నాకు ఇష్టము. దోచుకోవటం, చెడుతనం చేయటం అంటే నాకు అసహ్యం. ఎవడని దేవుని బిడ్డనని చెప్పి దోచుకుంటున్నాడా, చెడుతనం చేస్తున్నాడు, వాడు దేవునికి అసహ్యుడంట. చాలా మంది దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అని చెప్పి దోచుకుంటున్నారు ఈ దినాల్లో. నాకు బాగా తెలుసు, అలాంటి వాడి పేర్లు చెప్పగలుగుతాను. జయదీప్ అని ఉంటాడు ఒకడు, నాగేశ్వరరావు జయదీప్ అని సత్తుపల్లిలో ఉంటాడు. స్కూల్ నడిపిస్తాడు. ఎన్నో మాయమాలు చెప్పి దోచుకున్నాడు. ఆయన చేసినట్టు సుధాకర్ అని ఇంకొకటి పరిచయం. ఆ సుధాకర్ ఎన్నో మాయమాలు చెప్పి మీటింగ్లు పెట్టాడు, సేవకులు మీటింగ్లు పెట్టాడు, దోచుకున్నాడు కోట్లు. దొంగలు
దేవుడు చెబుతున్నాడు, యెహోవా అనే నాకు ప్రీతికరం ఏదంటే మంచి చేయటము, మేలు చేయటము, న్యాయం చేయటము. న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే, దోచుకుంటే, చెడుతనం చేయటం అంటే నాకు అసహ్యం అని అంటున్నాడు దేవుడు. దోచుకోవటం అంటే చెడుతనం చేయటం అంటే అసహ్యం. నేను నా ప్రజలకు నమ్మకంగా ప్రతిఫలం ఇస్తాను, వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ చాలా మాటలున్నాయి. మీరు చదవండి దేవుని వాక్యాన్ని కంటిన్యూగా. ప్రభు ఎన్నో విషయాలు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మన హృదయాలతో మాట్లాడాడు, మన అంతరంగాలతో మాట్లాడాడు, గుండె చెదిరిన వారితో మాట్లాడాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నలిగిపోయిన వారితో, కృంగిపోయిన వారితో, కృషించిపోయిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నాతో గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. మన హృదయాలతో ఆత్మతో నింపబడాలంటే పిల్లారా. ఎందుకు మనకు ఆత్మ కావాలంటే నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు సహాయం చేయడానికి. దోచుకోబడి, పట్టబడి, బంధించబడి, త్రోసివేయబడి, తృణీకరించబడి, అవమానించబడి, వెలివేయబడి, నానా రీతులుగా అవమానించబడి, కృంగి కృషించిపోయి, వేసారిపోయి, విసుగు చెంది, నలిగిపోయినటువంటి, విరక్తి చెందినటువంటి ప్రజలందరికీ మనం సువార్త ప్రకటించాలి. అందుకు దేవుని ఆత్మ మన మీద ఉంటామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నాతో, నీతో, మాతో, మనందరితో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు యూ అంటూ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. ఈ దినం మాట్లాడుతున్నాడు ఇలాగా. వాక్యములోని మన హృదయాలతో, అంతరంగాలతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం కొరకు అందరూ వందనాలు చూద్దాం. స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెప్పి ఇదను. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృప కొరకు, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు వందనాలు. నీ సేవ చేయటానికి, నీ పరిచయం చేయటానికి మమ్మల్ని ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. నీ మార్గంలో నడవటానికి, నీ మార్గంలో నడిపించడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నందుకు వందనాలు. నీ సన్నిధి కొరకు వందనాలు. నీ కాపుదల కొరకు వందనాలు. మరోసారి ప్రార్థిస్తున్నాం. విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, ఇంకా ప్రభా ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో వరద బాధితులందరూ నీ దయతో, కనికరంతో, జాలితో నింపబడుదురుగాక. వారి భవిష్యత్తు నీలో ఉందని గుర్తించుదురుగాక. వారికి సహాయం చేస్తున్న వారు, సహాయం చేయబోతున్న వారు, సహాయంలో ఉన్నవారు, చేస్తూ ఉన్నవారు, వారి కుటుంబాలు, సేవకులు, సంఘాలు, సోషల్ వర్కర్స్, అన్ని కుటుంబాలు, అన్ని జీవితాలు దీవించబడునగాక. నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు నీ బిడ్డలు బహుబలంగా పనిచేస్తూ ఉండగా ప్రభా వారిని, వారి కుటుంబాలు సమృద్ధితో దీవించండి. ఇంకా సహాయం అందని వారికి సహాయం దయచేయండి. ఆయన ఎంతమంది అయితే ఇంకా ప్రభా బంధించబడినారు వారిని విడిపించండి. వారికి ఆహారము, వస్త్రాలు, నాయన మంచినీరు అందని వారికి సహాయం చేయి, వారిని నడిపించండి. నాయన వారితో మాట్లాడండి. ఇంకా హృదయాలు కఠినంగా, క్రూరంగా, నాయన లోపత్వంతో ఉన్న వారితో మాట్లాడండి ప్రభా. ఇవ్వటానికి నాయన హృదయాలు తెరవండి. ధనం లేని వారికి ధనాన్ని ఇవ్వండి ప్రభు. ఎక్కడెక్కడైతే వారి ధనం స్టక్ అయిపోయిందో వారితో మాట్లాడండి ప్రభా. నాయనా వారి ధనం వచ్చును గాక. మా ధనం ఎక్కడెక్కడైతే స్టక్ అయిపోయిందో, ఎవరైతే దగ్గరైతే బంధించబడిందో, మోసగాళ్ళు, అబద్ధికులు, దుస్తులు, దుర్మార్గుల దగ్గర బంధించబడిన ధనం అంతా విడుదల చేయబడును గాక. మా ధనం మాకు వచ్చును గాక. మా సంఘాలు, మా కుటుంబాలు దీవెనకరంగా ఉండును గాక. మా జీవితాలు దీవెనకరంగా ఉండు గాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ దీవెనకరంగా ఉండును గాక. ఈ కృపతో నింపండి, మహిమ పొందండి, ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములు స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్న ఈ సమయంలో మరి యొక్క దినం కూడా లైవ్లు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకు తోడే నడిపించును గాక. మరి ఎంతో మంది వరద బాధితులు ఉన్నారు. వారికి సహాయం చేస్తున్నటువంటి వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా మరి ఎంతమంది అయితే సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారో వారు ఒకవేళ మీరు చేయాలనుకుంటే కూడా నాతో కూడా మాట్లాడవచ్చు. నేను విజయవాడలో, ఖమ్మంలో కొంతమందికి సహాయం చేయడానికి ఆల్రెడీ కొన్ని చేయటం జరుగుతూ ఉంది. ఇంకా చేయటానికి ఈ వారంలో దేవుడి చిత్తం అయితే వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను.
ప్రార్థన చేయండి. అలాగే సహాయం చేసేవాడు ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. ప్లీజ్ ప్రే ఫర్ victims of the flood in Vijayawada, Khammam, Eluru, Kakinada, Hyderabad, Mehboob Nagar, so many areas in Telugu states of Telangana and Andhra Pradesh. Please uphold them in your prayers, and as God needs you, you can support and you can send your donations to anyone, no problem. ఎవరికైనా పంపించండి మీ డొనేషన్స్. సో సహాయం చేసే వాళ్ళకి పంపించండి, సహాయం చేయండి. ప్లీజ్ ప్రే ఫర్ దెమ్ అండ్ ప్రే ఫర్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ in India. God bless you all. Have a good and wonderful day. See you sometime. Until then, take care. God bless. Praise God. It's a long picture.